నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగ్రహణంతో రామాలయ మూసివేత. రైతు బజార్లో ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం. కొండూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. మార్చి 4వ తేదీన కొల్లాపూర్కు రానున్న గరికపాటి నరసింహారావు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల రైతు బజార్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరుడైన రాజు మద్యం మత్తులో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను రైతులను బెదిరిస్తూ ఆ క్రమంలో అతన్ని నిలదీయగా కౌన్సిలర్ అరవ లక్ష్మి భర్త ఏపీఎస్ రాజు సోమవారం రాత్రి వీరంగం సృష్టించాడు. కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి మీకు లైసెన్స్ ఉందా అని ప్రశ్నిస్తూ కూరగాయల దుకాణాలపై దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూరగాయల వ్యాపారులను లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ కరుణాకర్ కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకున్నారు. లేదు ఇవన్నీ తరపున మీరు ఓకే చెప్పింది అర్థమైంది, కానీ ఇలా మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మీకు సంబంధించిన విషయం మాట్లాడతారు సార్, మీకు సంబంధం లేని విషయం సార్. సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు, మేము వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి, ఎవరో లేవు. లైసెన్స్ లేకపోతే అనవైలబుల్ కదా వాళ్ళు. मार्केट में इशू कर रहे थोड़ा दूर साफ बात कर लेते साथ में దుకాణం కూడా నిలుచుండు ఏమన్నాడు, నిన్న చెప్పిన మీరు దుకాణాలు తీయలేదు, నేను బయట వేసి కాల పెడతా, ఎవడంతడో చూస్తా. కొంచెం తాగొచ్చిండు. తాగొచ్చి ఆయన ఏం మాట్లాడేది అర్థమైతలేదు. ఇక్కడ కాంతిని పెడతాం, తెల్లారి వరకు కాంతినే ఉంటామని ఇంకొక సతీష్ అట ఇంకోటి వచ్చిండు. వాడుసుతో బాగా రూబాబు చేసి అటు ఇటు వారం పోసిండు. పక్కకున్నాడు ఉండి ఇక్కడ కాంతిని తెల్లారి వరకు ఉండాలి, ఎక్కడెక్కడ తీసేయాలి, భార్యకు చెప్తున్నా ఒక్కొక్కరిని కోసి పారెత్తా అని అన్నాడు. అంటే నేను సపోర్ట్ చేయాలి, నీకు చెప్పు అన్నా కదా అన్నాడు. చెప్పు అంటే సార్ నాకు వాళ్ళు కలవలే, నేను వెళ్ళిపోయినా అన్నాడు. మరి నువ్వు లోపల దుకాణం ఎట్లా వేసుకున్నావు, కడ కూకుండు ఇడెందుకు కూకున్నావు అన్నాడు. సరే సార్ నేను లోపలికి ఎక్కుతా అన్నాడు. అన్నాక ఈ దుకాణాలన్నీ తీసి బయట ఎత్తాను, అంతా ఎక్కడ వారబోసింది. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు చొరవతో 10 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు కావడంతో నేడు కొండూరు గ్రామంలో భూమి పూజ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ, మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించేందుకు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే జూపల్లి సహకారంతో మరిన్ని సీసీ రోడ్లు మంజూరు
చేయించేలా కృషి చేసి గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వడ్డేమాన్ రాముడు, మహిళా సామైక్య అధ్యక్షురాలు వరలక్ష్మి, వార్డు సభ్యులు దొబ్బలి వెంకటయ్య, కావలి ఈశ్వరయ్య, రెడ్డి నరేష్, నాయకులు బాలస్వామి, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం ప్రాతకాల పూజ అనంతరం దేవాలయాలను మూసివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. మధ్యాహ్నం 3:30 ప్రారంభమయ్యే పాక్షిక చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, గ్రహణ సమయంలో జపాలు, గ్రహణ పట్టు, విడుపు స్నానాలు చేయాలని ఆలయ అర్చకులు సూచించారు. ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 6 గంటలకే ప్రాతకాల పూజలు, మిగిలిన పరివార దేవతలందరికీ కూడా భీమేశ్వర ఆలయంలో అన్ని దేవతలకు కూడా పూజలైపోయినాయి. పూజలైపోయిన తర్వాత ఈ తలుపులు బంద్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ మళ్ళీ సాయంత్రం 7 గంటలకు మోక్షకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సంప్రోక్షణ అనేటువంటిది ఉంటుంది. సంప్రోక్షణ అయిపోయిన పిదప దేవాలయంలో శుభ్రంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి పూజ అనేటువంటి జరుగుతుంది, నివేదన జరుగుతుంది. అన్ని మామూలు యథాతథంగా జరిపిన తర్వాత రాత్రి 9 గంటలకు ఈ భీమేశ్వర ఆలయం అనేటిది మిగిలినటువంటి యొక్క దేవాలయాన్ని కూడా తలుపులు మూసివేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తుంది. వేస్తున్నాడు ఓకే. జరగడం లోపలికి ఓకే. దగ్గర వేసుకోమనంటే జాలి ఇట్లా దగ్గర వేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఏది అది సింపుల్ దిగినట్టు
ఇచ్చేదా అన్న కొంచెం ఇస్తారా పాల్గొన్న పౌర్ణమి నాడు పసుపు కొట్టి రామయ్యను పెళ్లికొడుకును చేస్తారు. అనంతరం తలంబ్రాలు కలిపి భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అనంతరం దేవస్థానంలో వసంతోత్సవం, డోలోత్సవం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే సరిగ్గా పౌర్ణమి నాడే చంద్రగ్రహణం రావడంతో దేవస్థానం వైదిక సిబ్బంది ఈ శుభ కార్యక్రమాలన్నీ మరుసటి రోజు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు గ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటలకు రామాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. తిరిగి సాయంత్రం 7:30 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు.
నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనంలో 3వ బుద్ధ ధమ్మయాత్ర ముగింపు జరిగింది. బుద్ధవనంను విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ ధమ్మయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి హాజరైన బౌద్ధ భిక్షువులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. బుద్ధుని బోధనలైన కరుణ, ప్రేమ, దయలను ప్రజల హృదయాల్లో నింపే లక్ష్యంతో కర్ణాటకలోని కాలబురిగి నుంచి బుద్ధవనం వరకు నెల రోజుల పాటు నిర్వహించిన పాదయాత్ర గొప్ప సందేశాన్ని ఇచ్చిందన్నారు. నేను నాది అన్న స్వార్థాన్ని విడిచి మనది అన్న భావనతో ముందుకెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రచయితలను ఒక వేదికపైకి తీసుకువచ్చి వారి సూచనతో ప్రభాత్ భేరి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సాధారణ జీవితాన్ని సార్థకంగా గడపటానికి బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. శాంతియుతంగా ఆశావాద దృక్పథంతో జీవించేందుకు బౌద్ధ సిద్ధాంతాలు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. బుద్ధవనాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, టూరిజం మాన్యుమెంట్ గా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 150 కిలోమీటర్లు వీళ్ళు శాంతియుతం కోసము బుద్ధ నేర్పించిన టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో మనందరికీ నేర్చుకోవటానికి ఈ యాత్ర ఏదైతే వీళ్ళు ప్రారంభించారో చాలా చోట్ల కూడా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లక్ష్య సాధన కోసం ఎన్ని రకాల రుగ్మతలు ఉన్నాయో, ఎన్ని రకాల ఉన్నటువంటి సంఘటనలు, దుర్ఘటనలు ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ఈ యొక్క నాగార్జున సాగర్ను కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కల్చర్ను పెంపొందించే కార్యక్రమం చేసి టూరిజం కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నాగార్జున సాగర్ ముందుకు వెళ్ళేలాగా ఆ స్థాయి తీసుకురావడానికి మా శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని మరొకసారి వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఈనాడు ఈ మహత్తర ఆధ్యాత్మిక ప్రవచన సభకు కుల, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆహ్వానిస్తున్నాం. స్థలం కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపం, కొల్లాపూర్. తేదీ 4 మార్చ్ 2026. సమయం సాయంత్రం 5 గంటలకు. మనసుకు మార్గదర్శనం చేసే ఈ అపూర్వ అవకాశాన్ని కోల్పోకండి. అందరూ తప్పక విచ్చేయండి. మీరాకే మా ఆనందం, మీ సమక్షమే కార్యక్రమానికి విజయవంతం. ఆహ్వానించి వారు ధార్మిక చైతన్య సమితి, కొల్లాపూర్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఘరానా మోసం చోటు చేసుకుంది. కోకాకోలా కంపెనీ ప్రతినిధులు మరియు స్థానిక డిస్ట్రిబ్యూటర్ల తనిఖీల్లో ఘరానా మోసం బయటపడింది. కొండమల్లేపల్లిలోని సాయి మణికంఠ ట్రేడర్స్ లో 2.25 లీటర్స్ కోకాకోలా కంపెనీ కూల్ డ్రింక్స్ కి సంబంధించిన బాటిల్స్ పై ఉచితంగా ఇచ్చే 250 ml బాటిల్ ఆఫర్ ని కనపడకుండా అక్రమంగా ముద్రించిన లేబుళ్లను వ్యాపారి ఊర శ్రీధర్ అతికించాడు. వందల సంఖ్యలో బాటిల్స్ పైన ఉన్న ఉచిత బాటిళ్లను అందజేయకుండా వినియోగదారులను మోసం చేశాడు వ్యాపారి ఊర శ్రీధర్. నేను పోలీసులు చూసుకుంటున్నా మా దొంగమాలు మాకే తెలుసు. లంచం దొంగతనం ఎప్పుడు పెట్రోల్, అవి కిరోసిన్ కాదు. పెట్రోల్ అది నీకు నువ్వు బాటిల్ ఇచ్చింది ఎవరు చూడాడు, రేటు తక్కువ ఇస్తున్నా అది చూస్తాడు.
ఇప్పుడు ఈ బాటిల్ ఎవరు పోద్ది కస్టమర్ వాటర్ ఇవ్వండి భయపడతారు బాటిల్తోనే కస్టమర్ కు ఈ బాటిల్ ఇది తాగావని పోవాలి అంటే ఆడు లాస్ అయినట్టే కంపల్సరీ ఆడతాడు అన్న బాటిల్ ఏదో ఫ్రీ ఉంది ఆ బాటిల్ ఏదంటాడు ఆడు బతికించడం ఏమంటారు మీద లేదు ఆటాడు వీటికి కొట్టించి వీటికి అర్థమైందా ఇగో ఏం చేసింది మొత్తం కింద పట్టుకో ఇది తీసుకోపో బాటిల్ తీసుకోపో ఎవరు అమ్మా ఆయన కడుతున్నమ్మా కంపెనీ ఆయన కావాలి ఫ్రాడ్ చేస్తున్నారు ఇప్పుడు రిటైలర్ని ఫ్రాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా సరే బ్లాక్ లేబుల్ కొట్టించుకున్నారు స్ప్రైట్ లేబుల్ కొట్టించాల్సిన పని ఏంటండి థమ్స్అప్ లేబుల్ కొట్టించాల్సిన పని ఏంటండి థమ్స్అప్ లేబుల్ కొట్టించచ్చు ఇంకో ఇక్కడ బ్లాక్ లేబుల్ కొట్టారు సరే బ్లాక్ లేబుల్ కొట్టించుకొని ఉంది దానికి కూడా మేము చెప్తాం కదా థమ్స్అప్ స్టిక్కర్ ఇవ్వాలి ఇది ఇది ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఇంతకుముందు ఎన్ని అమ్మారు నిజంగా సార్ ఎంత నువ్వు వస్తూనే ఉంటావు సార్ రోజు ఎప్పుడు చూస్తే చెక్ చేస్తూనే ఉంటావు కదా సార్ ఇది ఎట్లా ఐడెంటిఫై చేశారు సార్ నిన్న మాకు తొంగపాడు వెళ్ళాం సార్ తొంగపాడు జాతర అవుతుంది అక్కడికి వెళ్ళాం అక్కడ కన్జ్యూమర్ ఒక ఆయన ఆల్రెడీ సిటీ నుంచి వచ్చాడు కన్జ్యూమర్ ఒక ఆయన దీని మీద బాటిల్ ఫ్రీ ఉండాలి కదా అని అడిగింది అడిగితే ఆయన బాటిల్ ఏమి ఫ్రీ లేదు బాటిల్ ఇచ్చాను సార్ 2 బాటిల్ ఇచ్చాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగ్రహణంతో రామాలయం మూసివేత. రైతు బజార్లో ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం. కొండూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. మార్చి 4వ తేదీన కొల్లాపూర్కు రానున్న గరికపాటి నరసింహారావు.